నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. చూసుకున్నా కానీ పట్టణం వరకు అక్కడక్కడ రకరకాల చెట్లు కనబడుతుంటా ఉంటాయి. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆకుమాడక తన కాలం ముందు ఫలించే చెట్టు వలె. ఒక్కోసారి దేవుడు ఒక మాట మాట్లాడా, ఏమనంటే వాక్యం ధ్యానిస్తూ ఒక మాట చెప్పాడు, గాలికి చెదరగొట్టు పొట్టువా లేక నాటబడిన చెట్టువా. ఇలా ధ్యానిస్తుంటే ఎన్నెన్నో వాక్యాలు చెట్టు గురించి. చెట్టు దేని సాదృశ్యం అంటే మానవ జీవితానికి సాదృశ్యం ఉంది. ఈరోజు లోతుగా దేవుడి మీతో మాట్లాడబోతున్నా. వచ్చిన మీరందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు చాలా బలపరచబోతున్నాడు వాక్యం ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మాట్లాడే కానీ చెట్టు గురించి కొన్ని విషయాలు కొంతమందితో కొన్ని చెట్లను ముందు పెట్టి దేవుడు మాట్లాడాడు. దానితో దేవుడు అంటున్నాడు, రేపు వాక్యాన్ని అవసరం లేదు, నేను టైప్ తీయాలని. టైప్ కనుక జాగ్రత్త చూడండి, రాసుకోవడం సాధ్యమైతే. అది ఇది దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. దానియేలు రాసిన పుస్తకం 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. తాము చూసిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమందాయను, దాని కొమ్మలు ఆకాశంలో కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగా కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుంది కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించుచున్నది. చెట్టును నరుకకుము. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. దానిలో ముందు వీడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏది మాట్లాడాలి కానీ కొన్ని చెట్లను ముందు పెట్టి ఉద్దేశించి మాట్లాడేవాడు. ఈరోజు దేవుడి యొక్క వాక్యానికి వెళ్ళి ఒక 4 చెట్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు గింజలతో మాట్లాడుతున్నాడు. గింజలతో మాట్లాడినప్పుడు విద్యార్థులకు యుద్ధం చేయడం వెళ్ళినప్పుడు దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఒక 4 చెట్లను ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల రాసిన పుస్తకం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ వాక్యం 15 వరకు సాగి చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరుడు సన్మానించుదును, ఆ నా తైలము నీయకమని చెట్ల మీద రాజునయుడి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాడుకో అనెను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుడి ఇటు అటు ఊటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను
అడగగా ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యగమాని చెట్ల మీద రాసునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అక్కడ అయితే దేవుడి వాక్యాలు మనం గమనిస్తే 4 చెట్లు కనబడుతున్నాయి. ఒక మాట పదే పదే రిపీట్ అవుతుంది. ఆ మాట ఏంటంటే ఇటు అటు నేను ఊగుటకు వచ్చేదనా. ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. మొదట ఒలీవ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. వారు ఏమనుకున్నారంటే ఈ 4 చెట్లు ఏం నడుస్తుంటే మనలో ఒకరిని రాజుగా నియమించుకోవాలి, మనలో ఒకరు పరిపాలించే వ్యక్తి కావాలి, మన నడిపించే ఒక నాయకుడు కావాలి. నలుగురిలో ఎవరైనా ఒక ముగ్గురు కలిసి ఒకరిని ఎన్నుకోవాలని ప్రయత్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ముగ్గురు అనుకున్నారు కదా, వెళ్ళి ఒలీవ చెట్టుకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఒలీవ చెట్టు ఏమంటుందంటే వారు మాట్లాడుతున్న మాట, చెట్లు తమ మీద రాజును ఒకరు అభిషేకించుకోమని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముడు ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు మాట్లాడుతుంది, దేవుడిని మానవులను దేని వలన నరుడు సన్మానించులో ఆ తైలముడి యొక్క వాణి చెట్ల మీద రాజు అయ్యండి ఇటు అటు ఊగుడకు నచ్చుతున్నా. నాకు ఒక ఆలోచన ఉంది. ఏమంటుందంటే మీరు మా మీద రాజుగా ఉండాలి, మీరు మమ్మల్ని ఏలాలి అని మాట్లాడినప్పుడు ఇది అంటుంది కదా, ఎలాగైనా సరే నువ్వు మమ్మల్ని రాజుగా నియమించాలి, మా మీద నువ్వు పరిపాలించాలంటే ఇది కర్తవ్యం చెప్తుంది. నేను మీ మీద రాజుగా ఉండడము నాకు ఇష్టం లేదు, నేను మీ మీద పరిపాలనకు ఇష్టం లేదు, నాకు కర్తవ్యం ఉంది, నేను దాన్ని నెరవేర్చాలి. ఈ రోజున అతని ఉద్దేశం ఏం చెప్తుందంటే నాకు ఐ హావ్ మై ఓన్ పర్పస్, నాకు ఒక పని ఉంది, నాకు కర్తవ్యం ఉంది, నేను చేయవలసిన ఒక పని ఉంది. అదేంటంటే నేను దేవుడిని సంతోష పెట్టాలి, మనిషిని సంతోష పెట్టాలి, దేవుడిని సంతోష పెట్టాలి, మానవుని సంతోష పెట్టాలి. నేను దేవుడిని సంతోష పెట్టకుండా మానవుని సంతోష పెట్టకుండా ఇటు అటు ఊగడానికి నేను రావాలని మాట్లాడుతుంది. ఆత్మ చెప్తున్న మాట చెల్లెలవాడు వినుడుగాక. ఇది ఉద్దేశం ఏంటంటే లోతుగా మాట్లాడుతుంది. అది ఏమంటుంది తెలుసా? నో ఐ హావ్ వర్క్, నేను రాను. నో అనడు సారి అన్నాడు కట్టారంటే మనం కొన్నిసార్లు నో అనడానికి ఇష్టపడము, ప్రతిదానికి ఎస్ 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 అంటే కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు మనం కొన్ని ఆలోచించి దేనికి నో చెప్పాలో దేనికి ఎస్ చెప్పాలో ఈ రోజు దేవుడు మనతోడే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతిదానికి ఎస్ చెప్పడానికి లేదు, ప్రతిదానికి ఎస్ చెప్పడానికి లేదు. కొన్నిసార్లు నో అని మాట్లాడాలి. కొన్నిసార్లు ఒలి వచ్చి చదువుతుంది కదా, నాకు ఒక పని ఉంది, నేను ఒక పని కలిగి ఉన్నాను. నా పని ఏంటంటే నేను దేవుడిని సంతోష పెట్టాలి, నేను దేవుడి ఉద్దేశం నెరవేర్చాలి, నేను దేవుడి యొక్క సంకల్పము ఏదైతే ఉందో ఆ పని మాత్రమే నేను చేయాలి. ప్రతి దానికి నేను రాను, ప్రతి పని వచ్చే పని నాకు అవసరం లేదు. వారు అంటారు కదా, అయ్యా నీకు ఇచ్చే పోస్టు చాలా పెద్దది, మేము నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? ఒక రాజుగా నియమించాలనుకుంటున్నాం. మేము రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, ఇంకా ఏదైనా సరే నా దేవుడే నాకు ముందు. హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఎవ్రీబడీ. మొదట నాకు దేవుడు, మొదట దేవుడి సన్నిధి, మొదటి దేవుడిని ప్రేమించే వ్యక్తి నేను దేవుడికి ఇచ్చే స్థానము నేను దేవుడికి ఇస్తాను ఫస్ట్. ఓ హల్లెలూయా హల్లెలూయా. అందుకే చక్కగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే ఫస్ట్ ఒలీవ చెట్టు మాట్లాడినప్పుడు దాని డ్యూటీ చెప్తున్నది. ఆ డ్యూటీ తెలుసా? దేవుడిని మానవులను దేని వలన నరుడు సన్మానించుదురో ఆ నా తైలము నీయక. నేను ఎవరో తెలుసా? నేను తైలాన్ని ఇచ్చే చెట్టును. నా డ్యూటీ ఏంటంటే నేను తైలం ఇవ్వాలి, నా డ్యూటీ ఏంటంటే నూనె
కొద్దిగా ధ్యానిస్తే నిర్గమకాండంలో 27వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. త్వరగా సాయంత్రం చాలా విషయాలు చెప్పాలి. త్వరగా 27వ అధ్యాయంలో 20వ వచనం, మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె దేవరనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదురుచున్న నెలకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని అనుసరింపవలెను. అది ఇశ్రాయేలుకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ఈ ఒలివ చెట్టు దేన్ని సూచిస్తుందంటే, నేను నిత్యం అనిత్యము ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంది. ఈ దీపస్తంభం ఏంటంటే నిత్యము అనిత్యము వెలగాలి. ఓలోచించి మాట్లాడుతుంది, నేను నా డ్యూటీ వదిలిపెట్టుకొని, నా పని వదిలిపెట్టుకొని నేను మీ మీద రాజుగా ఉండడము నాకు ఇష్టం లేదు. మొదట నేను దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుణ్ణి సంతోషపరిచిన తర్వాతనే నెక్స్ట్ ఎవ్రీథింగ్. మొదట నేను దేవుణ్ణి సంతోషపరచాలి. అందరండి ఒలీవల చెట్టు గట్టిగా ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చాలా టైం ఉంది. ఒలీవల చెట్టుకు ఇంచుమించుగా దాని వయస్సు 5000 సంవత్సరాల పైగా బ్రతుకుతారు. ఎంత? ఇంగ్లీష్ లో మాట ఉంది, అసలు చెట్టు చచ్చిపోదని. ఒలివ చెట్టుకు మరణం లేదు, అన్ని చెట్లు చనిపోతాయి. దాని కాలం బట్టి చనిపోతుంది. కానీ ఒలివ చెట్టు మాత్రం అసలు చనిపోదు. ఒలివ చెట్టు కొన్నిసార్లు గెచ్చబడిన తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు ఉన్న చెట్లు ఇంకా ఉన్నాయి అక్కడ తోటలో. హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన తోట ఏదో ఉందో ఆ తోట ఇప్పటికి సజీవంగానే ఉంది. ఆ చెట్టు ఇప్పటికి వారి వృక్షంగా మార్చబడే కానీ ఆ చెట్టు ఇప్పటికి మరణించలేక. నేను అంటాను, ఒలీవల చెట్టుకు ప్రత్యేకత ఏంటంటే నిత్యము అనిత్యము అని జీవించే చెట్టు అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటంటే, నేను రాజులను అభిషేకించిన తైలంగా మార్చబడాలి. నేను రాజులను అభిషేకించిన తైలంగా మార్చబడాలి. ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో నిత్యం అనిత్యం దీపస్తంభంలో నూనె పోస్తారు కదా, నూనె పోస్తే ఆ నూనెగా మార్చబడాలి. కారణం ఏంటంటే దేవుని మందిరము దీపము నిత్యము వెలిగించున్నట్లు. నిత్యము వెలిగించబడాలంటే నా నూనె ఆ దేవుని యొక్క మందిరంలో అనగా ప్రత్యక్ష గుడారంలో నేను చాలా అవసరమై ఉన్నాను. నిత్యం నిత్యం నేను మండాలి, నేను వెలగాలి, నేను ప్రకాశించాలంటే నేను ఏం కావాలంటే నా డ్యూటీ నూనె వల్ల మాత్రమే మార్చబడాలి. గట్టి సోదరులు చెప్పండి, చేతులపై కట్టారు ఎప్పుడు ఒకసారి స్వరం చెప్పండి గట్టి ఒకసారి. ఈ చెట్టుకి మరణం లేదు. ఈ చెట్టు నిత్యం అనిత్యము జీవించే చెట్టు. ఈ ఒలివ చెట్టు దానికి ఏంటంటే ప్రతిరోజు ఎదుగుతుంటాంటది, అభివృద్ధి అవుతుంటాంటది, విస్తరించబడుతుంటాంటది. కానీ అది ఎప్పుడు ఆగిపోయే చెట్టు కాదు. ఆ ఒలివ చెట్టు అది ఎదుగుతూనే ఉంటుంటాంటది. అందుకే దావిది అన్నాడు, దేవా నీ మందిరములో పచ్చని ఎక్కడ చెప్పాలి ఆయన అంటున్నాడు, దేవా బయట కాదు నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన ఉండాలి. అందుకే ఎన్నో రకాల చెట్లు కోరుకున్న దావీదు కేవలం ఒలివ చెట్టే కోరుకున్నాడు. నేను అంటాను, ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం ఎవరంటే దేవుని మందిరంలో నాటబడే చెట్టు వలె ఉండాలి. మనం ఎలా ఉండాలంటే మన డ్యూటీ ఏంటంటే నిత్యం అనిత్యము దీపస్తంభం వెలగాలంటే నూనె వలె మార్చబడాలి. ఒక్క మాట చెప్తా, నూనె
ఒలివ గింజలు దంచబడాలి. ఎక్కడ దంచబడాలి? ఒలివ గింజలు ఆ రోజుల్లో వారు ఏం చేసేవారంటే గానుగలో వేసి దంచేవారు. ఎప్పుడైతే ఈ ఒలివ గింజలు గానుగలో వేసి దంచబడతాయో, ఏ గింజలైతే దంచబడినప్పుడు అది ఎంత బాగా మెత్తగా దంచబడతాయో అప్పుడు అవి ఏమైందంటే ఆ గింజలో ఉన్న నూనె సారము అది మొత్తాన్ని ఉంచుకోగలుగుతుంటాయి. అంటే మొత్తం నూనె అంతా రాగలుగుతుంటాంటది. దంచబడకపోతే గింజలు తీసుకుపోయి ఆ దీపస్తంభంలో వేస్తే అవి ఎప్పుడు మండవు. అంటే దీనికి ఏం కావాలంటే బాగా నలగొట్టబడాలి. నలగొట్టబడే నూనెకి రావాలి. నూనె వల్లే మార్చబడాలంటే, వెలగాలంటే, ప్రకాశించాలంటే అది ఏం కావాలంటే ఒలివ గింజలు దంచబడాలి. నేను అంటాను కొన్నిసార్లు ఒలివ గింజలు దంచుతుంటే అవి ఎగిరి బయటపడతాయి. ఏమవుతాయి? కొన్నిసార్లు చెప్పాలి ఎగిరి బయటపడతాయి. కొన్ని గింజలు ఎప్పుడైతే ఎగిరి బయటపడతాయో అవి ఎందుకు పనికిరావు? అవి నూనె వల్లే మార్చబడవు. అవి ఎందుకు పనికిరావు? అవి ఏమైపోతాయంటే అవి డస్ట్ వల్లే మార్చబడతాయి. లాస్ట్ అంతా మట్టిలో చేర్చబడతాయి. దాని ద్వారా ఏం ప్రయోజనం ఉండవు. నీ గింజ దంచబడితేనే నూనె వల్లే మార్చబడుతుంది. నేను అంటాను నువ్వు దేవుని మందిరంలో నువ్వు వాడబడాలంటే దావీదు చెప్పినట్టుగా దేవా నేను నిత్యమని మందిరంలో ఉండాలంటే, నువ్వు దేవుని కొరకు నిత్యమనితో మండాలంటే, నూనె వలె మార్చబడాలంటే, ప్రతిదినం మండాలంటే ఏం కావాలంటే ఒలివ గింజలుగా కాకుండా నువ్వు దేవుని కొరకు దంచబడిన మనకి రావాలి. గట్టి తప్పకుండా ఒలివ గింజ వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఒలివ గింజ వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. కానీ అవి దంచబడాలి, దంచబడాలి, దంచబడాలి. దంచబడే వాక్యం కింద నలగొట్టబడాలి. కొన్నిసార్లు గద్దింపుకు లోబడాలి. గద్దింపును ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నలగొట్టబడితే నువ్వు దేవుని కొరకు నిత్యము మండబోతున్నావు. గట్టి సోదరులు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే ఉంది నాకు ఇంత డ్యూటీ ఉంది, నాకు ఇంత పని ఉంది, నేను చేయాల్సిన పని చాలా ఉంది. నా దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఫస్ట్ గాడ్ దేవుడికి ఈ ఒలివ చెట్టు మొదటి స్థానాన్ని ఇచ్చింది. ఈ ఒలివ చెట్టు స్థానం ఏంటి? ఫస్ట్ గాడ్. మొదటి దేవుడి స్థానం. మనం ఏంటంటే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వము, అన్నిటికి ఫస్ట్ ఇచ్చి లాస్ట్ కు దేవుడికి స్థాపించాం కనుక నాటబడే చెట్టు వల్ల లేవు. అందుకే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నాం మనము. ఈరోజు దేవుడిని ప్రేమించి మాట్లాడుతున్నా, నేను బలపడతానని మాట్లాడుతున్నాడు. నీ చూడు ఏంటంటే దేవుడి మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె నువ్వు నాటబడదు కాక, నువ్వు నాటబడదు కాక. క్రైస్తవుడు స్థిరంగా దేవుడి యొక్క మందిరంలో నాటబడాలి. దేవుడి మందిరంలో నాటబడాలి. దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. దేవుడి సన్నిధిని ప్రేమించాలి. కానీ మనమేంటో తెలుసా? ఇటు అటు ఏం చేస్తున్నాం? ఇటు అటు ఊగుతున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అడుగు పరిగెడుతున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అడుగు పరిగెడుతున్నాం. అందుకే అంటుంది నేను ఇటు అటు ఊడడానికి. 3 చెట్లు సేమ్ మాట్లాడాయి. నేను ఇటు అటు ఊడడానికి రాలే. నేను ఇటు అటు కొంతమంది ఊపాలని ప్రయత్నం జాగ్రత్త, కొంతమంది తలచాలని ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే వారు స్థిరంగా ఉండరు, ఇంకొకరు స్థిరంగా ఉండలేరు. వీరు స్థిరపరచబడు, వాళ్ళు స్థిరపరచబడలేరు. వీరు బలపరచబడు, బలపరచబడలేరు. వీరు లోతుగా వేరు పాట జీవితం ఉండదు. ఓ పై మాత్రం జీవిస్తున్నారు. నేను అంటాను నీ డ్యూటీ ఏందో, నీవు చేసే పని ఏందో ఈ రోజు ఈ ఒలివ చెట్టు ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడిని సంతోషపరుస్తున్నావా? ఈ చెట్టు అంటుంది నేను దేవుడిని సంతోషపరచాలి. మొదట నాకు దేవుడు కావాలి, మొదట నా దేవుడి సన్నిధి కావాలి, తర్వాత నేను ప్రతి ఒక్కటి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా, దేవుడి స్థానం లేకుండా నువ్వు స్థిరపరచబడలేవు. దేవుడిని ప్రేమిస్తే స్థిరపరచబడతావు. దేవుడిని ప్రేమించమంటే దేవుడి మాటలకు, దేవుడి
మాట్లాడుతుంది. అది చెప్తుంది కదా, నేను అటు ఇటు ఊడానికి రాలేదు. ఒకసారి మాట్లాడదాం, ఒకసారి త్వరగా. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు అడగగా, ఒలీవ చెట్టు ఎవరెవరిని? ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ మానవుడు. దేని వలన నరుడు సన్మానించుదురో ఆ నా తైలము ఇయక మాని చెట్ల మీద రాజునయుడి అటు ఇటు ఊగుటకు వచ్చేదనా. ఎంత చక్కగా మాట్లాడుతుందా. మొదట నాకు దేవుడు కావాలి, తర్వాత మహానవుడు. నా డ్యూటీ ఏంటంటే నరులను సన్మానించకు నేను తైలాన్ని ఇవ్వాలి, రాజును అభిషేకించే తైలంగా మార్చబడాలి, నేను ఒలివ చెట్టు లోక నాటబడాలి, నేను మందిరంలో నివాసం చేయాలి. ఎంత చక్కగా మాట్లాడుతుండగా దేవుడు అలాంటి కృప మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకోవాలంటే మొదట దేవుడికి స్థానం ఇవ్వాలి. అవకాశం అంతా పరిగెత్తలే. అవకాశం ఉంది కదా, ఓ చెట్టు కంటే నేను రాజులో గొప్పగా చెప్పి పరిగెత్తలే. అది అంటుంది నాకు ఎంత పెద్ద ప్లేస్ అని సరే, ఎంత పెద్ద పొజిషన్ కానీ అది నాకు అవసరం లేదు. నాకు మొదట నాకు దేవుడే కావాలి. నేనంటాను రాజు గారు గొప్ప ప్లేస్ ఏముండదు, ఇంకా రాజు గారి గొప్ప పొజిషన్ ఏముండదు. కానీ అది పక్కకు పెట్టి అది అవసరం లేదు, నాకు మొదట నాకు దేవుడు కావాలి. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? నువ్వు దేవుడికి ఎలాంటి స్థానం ఇస్తున్నావు జీవితంలో? ఈ రోజు దేవుడికి నీ జీవితంలో ఎలాంటి స్థానం ఉంది? ఓ దేవుడికి నువ్వు ఎలాంటి విలువిస్తున్నావు? నువ్వు దేవుడి మందిరానికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంది? నువ్వు దేవుడి మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? తాగదన్నట్టుగా నేను పచ్చని ఒలివ మొక్క వలె నేను నీ మందిరంలో నాటబడి అన్నాడు. నువ్వు నాటబడిగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాటలు ఇవ్వండి. లేక ఇటువాడు ఊగుతున్నావా? ఇటువాడు కదిలిపోతున్నావా? అసలు కదలేదు తెలుసా? యోగ అంటున్నాడు, యోగ బైబిల్ ఉంది, యోగలో ఎక్కడంతా చెప్పండి. సంగతి అంటుంది నేను అటు ఇటు ఊగుతున్నాను, ఇటు వాడు ఊగుతున్నాను, అక్కడ ఎదుగుతున్నాను. దాని గుణం ఏంటంటే ఊగే గుణం ఏంటంటే అది సైతాన్ పని. అది సాతాను గాడు స్థిరంగా ఉండడు. సాతాను గాడు ఏంటంటే యోగంలో ఉంది, అది వాడు అటు ఇటు ఊగేవాడు సైతాను అపవాది. యేసు నామములో ఊగే బ్యాచ్ యేసు నామములో తొలగిపోనుగాక. ఆ ఊగి ఏదైతే ఊపుతుందో ఆ ఊపే శక్తి నేను వదిలిపెట్టిపోనుగాక. నేను అంటాను నువ్వు దేవుని మందిరంలో స్థిరంగా నిలబడుగాక, నీ పొజిషన్ గుర్తుపడుగాక. దేవుడికి ఇచ్చిన బాధ్యత ఏంటి? దేవుడికి ఇచ్చిన పని ఏంటి? అసలు ఏ పని చేయాలి? నువ్వు ఏ పని చేస్తున్నావు? నీకు అప్పగించబడిన పని నువ్వు పూర్తిగా నెరవేర్చుగాక. హల్లెలూయా. రెండో మాట త్వరగా సమయంగా. అప్పుడు చెట్లు నువ్వు వచ్చి నువ్వు మమ్మల్ని ఏలుమని. ఏం చెట్టు ఇది? ఏం చెట్టు ఇది? అంజూరపు చెట్టు అడిగగా. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇంకా మానుదునా అని వాడుతాను. ఈ చెట్టుకున్న గుణం ఏంటంటే రెండవ చెట్టు అంజూరపు చెట్టు. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే మాధుర్యం. సార్ ఇదంటే నేను మాధుర్యం ఇచ్చే వ్యక్తిని. మాధుర్యం తీపి తీయను. నాకు ఒక పని ఉంది. నా పని ఏంటంటే నేను అనేకులకు మాధుర్యం ఇచ్చే వ్యక్తిని. నేను అనేకులని మాధుర్యం ఇవ్వాలి. ఈ చెట్టు ఉంటుంది, అందులో చెట్టు అంటుంది కదా, నేను ఓ మాధుర్యం ఇచ్చే మంచి ఫలము. నేను మామూలు ఫలాన్ని కాదు, నేను మంచి ఫలాన్ని. నేను శ్రేష్టమైన ఫలాన్ని వ్యక్తిని. నేను ఈ శ్రేష్టమైన ఫలము ఇవ్వకుండా నేను మాధుర్యం ఇచ్చే ఫలం, నేను ఈ మాధుర్యం ఇచ్చే మాధుర్యమైన ఫలాలు నేను ఇవ్వకుండా అటు ఇటు నేను ఊగడానికి వచ్చినా లేదు. నాకంటూ నాకు సొంత
కొంత పని ఉంది. నా పని తెలుసా? నేను మాధుర్యం వేయాలి. ఎప్పటికీ నేను అనేకులకు ఫలాలు ఇవ్వాలి, అనేకులు శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి. నేను శ్రేష్టమైన ఫలాలు ఇవ్వకుండా, నేను మాధుర్యం వేయకుండా నేను ఇటు అటు ఊగే వ్యక్తిని కాదు, నేను స్థిరంగా నిలబడే వ్యక్తిని. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలంటే 9 ఫలాలు చాలా టైం చేసుకోవాలంటే ఆత్మ ఫలాలు ఏమనగా 9 ఫలాలు, అన్ని మంచి ఫలాలు. ఈ చెట్టులో గుణాలు ఏంటంటే మాధుర్యం. ఈ ఫలం ఇచ్చే చెట్టు ఎప్పుడు చూసినా నేను మాధుర్యమై ఇవ్వాలి, నేను మధురంగా ఉండాలి, అనేకులకు మాధుర్యంగా ఉండాలి, నేను మంచి ఫలాలు ఇవ్వాలని ఈ అంచె పెట్టట్టు కదా. ఈ ఫలములు ఇవ్వకుండా నాకు రాజుగా ఉండడము ఇష్టం లేదు, ఇటు అటు పోవడము నాకు ఇష్టం లేదు. నేను స్థిరంగా నిలబడాలి. మూడవది తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి ఈ ద్రాక్ష చెట్టు కదా, ఆ దేవుడిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్ష రసమును నేను ఏకమాని చెట్ల మీద రాసునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చిననా అని వాడితో నేను. మూడో చెట్టు మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నాడు? ద్రాక్ష చెట్టు. నేను ద్రాక్ష రసం ఇవ్వాలి. నేను నా పని ఏంటంటే రాజులు తాగడానికి ద్రాక్ష రసం కావాలి. ఆ ఆరోగ్య వివాహానికి ద్రాక్షరసం పోసేవా అంటే నాకంటే ఒక పని ఉంది. నా పని ఏంటంటే నేను నిత్యము నేను ద్రాక్షరసం ఇవ్వాలి, నేను ద్రాక్షరసం ఇవ్వాలి. అనేకులను దేవుడిని మానవులను సంతోషపెట్టే నేను చెట్టునై ఉన్నాను. నా ద్రాక్షరసం ఏంటంటే నా ద్రాక్షరసం వల్ల నేను దేవుడిని సంతోషపెడుతున్నాను, మానవులను సంతోషపెడుతున్నాను. నేను దేవుడిని సంతోషపెట్టకుండా, మానవులను సంతోషపెట్టకుండా నేను ఏం చేయాలి? నేను ఇటువంటి ఊగడానికి రావాలా? నేను రాను. నేను ఎల్లప్పుడు అనేకులు సంతోషపెట్టాలి, నేను అనేకులు సంతోషపెట్టాలి, నా ద్వారా అనేకులు సంతోషపడాలి, నా ద్వారా అనేకులు ఆనందంగా నన్ను బట్టి ప్రతి ఒక్కరు ఎంతో జాయిగా ఉండాలి. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే దేవుడిని మానవులను సంతోషపెట్టే చెట్టునై ఉన్నాను నేను. దేవుని బిడ్డ, మొదటి మాట చెప్పాను, రెండో మాట చెప్పాను, మూడో మాట చెప్తున్నాను. ఈ మూడో చెట్టు స్పెషాలిటీ ఏంటంటే దేవుడిని సంతోషపెడుతుంది, మానవ సంతోషపెడుతుంది. ఈరోజు మన పరిసరాలు ఉంది, దేవుని సంతోషపెడుతున్నామా? మన క్రియల వల్ల దేవుని సంతోషపెడుతున్నామా? మన మాటల ద్వారా దేవుని సంతోషపెట్టగలుగుతున్నామా? మన పనుల ద్వారా మనం చేస్తున్న ప్రతి విషయంలో నువ్వు దేవుడిని సంతోషపెట్టగలుగుతున్నావా? లేక ఇటు వాడు తినడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేక స్థిరత్వం లేక ఇటు వాడు ఊగడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక చేరులో చెప్పడం సార్ గట్టిగా సోదరు చెప్పండి గట్టిగా. అందుకే ఈ చెట్టు మాట్లాడుతుంది. ఎవరిని మాట్లాడుతుందంటే నేను దేవుడిని సంతోషపెట్టే చెట్టును, నేను మనిషిని సంతోషపెట్టే చెట్టును, నేను ద్రాక్ష రసాన్నిచ్చే చెట్టును. నా డ్యూటీ ఏంటంటే నేను ద్రాక్ష రసమే ఇవ్వాలి, కానీ తప్ప నాకు రాజరికం అవసరం లేదు. దాని కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. చివరిలో ఒక చెట్టు ఉంది, దాని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకున్నాం. ఇప్పుడు చూడా, నీవు వచ్చి ఏంటిదంటే చెట్టు పేరు ఏంటిది? చెప్పాలి. ఏ చెట్టు? ముళ్ళ పొద. 4 చెట్ల పేరు ఎప్పుడు సార్? ఫస్ట్ ఏంటిది? ఒలివ చెట్టు, అంజూరం చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ పొద. 3 చెట్లు. ఇప్పుడు ముళ్ళ పొద వద్ద వచ్చి మనవి చేయగా, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరేలా రండి, నా నీడను ఆశ్రయించండి. చాలు తలలు పైకెత్తారు, చాలా పైకెత్తారు సార్. మీ తలలు పైకెత్తారు. ఈ చెట్టు పేరు ఏం పేరు? అంజూరు చెట్టు. అది అర్థం కదా. వాస్తవానికి ముళ్ళ చెట్టుకు అసలు నీడే ఉండదు. ముళ్ళ
నీడకు వెళ్ళదు. కానీ ఈ ముళ్ళ చెట్టు మాట్లాడింది కదా, అది ఒకటే ఒక మాట. ఏమని మాట్లాడిందంటే, ఓ ముళ్ళ చెట్టు అంటున్నా కదా, మూడు చెట్టు మాట్లాడుతున్నా, నిన్ను మేము రాజుగా నియమించుకున్నప్పుడు అంటే ఆ మాట విన్నదో లేదో వెంటనే మాట్లాడుతుంది కదా, రండి రండి ఏమంటుంది? అవేమన్నాయి? నో నో అన్నాయి. ఇదేమంటుంది? ఎస్ అంటున్నాయి. అవి నో అన్నది, ఇదేమంటుంది? ఎస్ అంటుంది. ముళ్ళ చెట్టుకు నీడే ఉండదు, ఆకారం తక్కువే. ఏ వైపు చూసినా ఏ వ్యక్తి కప్పకిందికి పోడు. ఎందుకు? పెద్ద ఏమిటంటే అది ముళ్ళు కుస్తున్నాడే మనిషిని. దాని స్వభావం ఏంటంటే కుట్టడమే. ఒక్క మాట అనగా రండి రండి. నేను అంటాను, వేస్ట్ పనులు చేస్తారు ఎక్కువ. అక్కడ అడగదు కానీ పనికి పనులు పని చేస్తున్నారు, మీరు సిద్ధంగా ఉంటారు. ఓ రా రా అని ఆహ్వానించడానికి రెడీగా ఉంటారు. యేసు నామములో అలాంటి మాతో సాహసం తంపబడును గాక, తొలగిపోను గాక. నేను అంటాను, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పనిని దేవుడు గుర్తించి నీతో మాట్లాడుతున్నాడు. అందులోనే నువ్వు స్థిరపరచబడదు గాక. మొన్న చెట్టు రెడీగా ముందు పిలుస్తుంది, రండి. ఇదొక రాజ్యం పడుతుంది. చెట్ల దగ్గర రండి, మీరు ఫస్ట్ నా నీడ కచ్చి మీరు ఆశ్రయం తీసుకున్నట్టుంది. దానికి ఆశ్రయం ఉందా? దానికి ఆశ్రయం లేదు. కానీ ఇదేమంటుంది? నీకు ఆశ్రయించట్టున్నది. దానికి ఆశ్రయం లేదు, ఏమీ లేదు, దానికి అవకాశం లేదు, దానికి ఏం పని లేదు. అంటారు ముళ్ళ చెట్టు ఎవరు ఏం పని చేసుకోరు. అది ఓన్లీ కాదని పెట్టడం తప్ప అది దేనికి పనికి రాదు. ముళ్ళ తప్ప తలబెట్టడం తప్ప కట్టలు పెట్టడం తప్ప అది దేవుడికి పని చేయదు. కానీ నీకు మాట ఎక్కువ. రండి, నేను మీకు ఆశ్రయం కట్టలేదు. దేనికి? ఒలివిటి కట్టు. దీని ఆయుష ఎంత, దాని ఆయుష ఎంత, దీని పని ఏంది, దాని పని ఏంది? చెవిగల వాడు కాక, ఆత్మ చెప్తున్న వాడు గ్రహించుడు కాక, మీ మనోడితో తెరవబడును కాక. ఎక్కడ పడితే అక్కడికి ఆశ్రయం కొరకు ఓ రొమ్మన పరిగెత్తకండి. మొదట ఎవరు మాట్లాడుతున్నారు, ఆ పర్సన్ ఏంటి, ఆ వ్యక్తితో పెట్టేది ముందు మనం గమనించాలి. మన చూడేది ఫస్ట్ దేవుడిని ప్రేమించే వ్యక్తిని మనము దేవుడికి స్థానం ఇవ్వాలి. దేవుడి పని మొదట మనం చేయాలి. నీ ద్వారా దేవుడు వాసిస్తున్నాడో అది నీ జీవితంలో సంపూర్తి అవును గాక, అది నెరవేర్చబడును గాక. దేవుడి చిత్తం నెరవేర్చబడకుండా, దేవుడి ఉద్దేశం నెరవేర్చబడకుండా ముళ్ళ పుల్ల లాంటి పొదలు కప్ప నీకు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు తెలుసా? రండి అని ఆహ్వానం సిద్ధంగా ఉంది. వెల్కమ్ చెప్పిన మాత్రం పరిగెత్తకండి. అందరాన్ని ముళ్ళ సార్ స్వరం ధనాన్ని కట్టారండి, ఇంకా కట్టారు సార్. వాక్యం చెప్తుంది ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను ఏమంటుంది? మీరు నిజంగా ఏంటిది? దానికి అవుతుందా? దానికి ఏముంది? అది అదే డౌట్ పడుతుంది. నేనేంటి అనుకుంటుంది, తనకు తానే డౌట్ పడుతుంది. రియల్ ఫ్యాక్ట్ అయితే నిజంగా నీవు నిజంగా దేవుడి కుమారుడు అయితే సైతాను మాట్లాడే మాట్లాడాలని ఎవరు మాట్లాడు? ఈ చెట్టు అంటే నిజంగా నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరేలా. రండి. ఫస్ట్ రాజు కాదు, మీరు ఎక్కడ రావాలి? నా నీ దగ్గరికి రండి. ఫస్ట్ రాజు కాదు, మీరు నా దగ్గర రండి, నా నీడ ఆశ్రయించండి అని చెప్తూ దీనికి ఏం తెలుసా చెప్పాను కదా, దీనికి బాగా మాటలు ఎక్కువ. ఏమెక్కువ? దీనికి భయంకరంగా మాట్లాడుతుంటది. నెక్స్ట్ అంటుందని చెప్పి నెక్స్ట్ ఏమంటుందంటే, లేదా ఒకవేళ మీరు నా నీడకి వచ్చి మీరు దానికి ఒకవేళ ఆశ్రయం కనుక పొందకపోతే నాలో నుండి ఏంటిది బయలుదేరి? నాలో నుండి అగ్ని బయలుదేరి లెబానోను దేవా స్తోత్రం కలుగును గాక.
అంటుంది కదా, ఒకవేళ కనుక మీరు నా ఎదురుకు వచ్చి నా నీడను మీరు ఆశ్రయించకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరుతుంది. ఏం బయలుదేరుతుంది? భయపెట్టుతుంది. ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు అందరూ భయపెడుతుంది. ఏమైనా భయపెడుతుంది తెలుసా? ఒకవేళ కనుక మీరు నా ఇంటికి వచ్చి మీరు ఆశ్రయం పొందకపోతే నాలో నుండి ఏమైంది తెలుసా? అగ్ని బయలుదేరుతుంది. అగ్ని రాబోతుంది, నాలో అగ్ని వస్తుంది అని చెప్తాను కదా. లెబాను దేవదారు వృక్షాలు పోతుంది. నేను అంటాను లెబాను చాలా ఎత్తైంది. ఓ దేవదారు చాలా ఎత్తైంది. అవి ఎంతో ఉన్నతమైన చెట్లు. వాటిని ఉదాహరించుకుంటుంది కదా. ఏమంటుంది? చెట్లను కాల్చివేయనని వాటిని భయపెడుతుంది, అన్ని భయపెడుతుంది. నేను అంటాను మొదట దీని స్వభావం ఏంటంటే ముళ్ళు కూర్చడం. దీని స్వభావం ఏంటిది? దీని స్వభావం ఏంటిది? ఎవరైనా ముళ్ళ చెట్టు హక్కేసుకుంటారా, పట్టుకుంటారా? ముళ్ళ చెట్టు అంటే దూరం నిలబడతాం అంటే. నేను ఆత్మసంబంధం మాట్లాడుతున్నా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ముళ్ళ చెట్టు మీద హక్కేసుకోరు కదా, దగ్గరికి పోరు కదా, కలుసుకోరు కదా. ముళ్ళ కూడా కూరగాయలు కూర్చోడమే. కొంతమంది నోరు తెరిస్తే చాలు కాయ తింటారు. వాళ్ళు నోరు తెరిస్తే చాలు అగ్ని అనే మాడిపోయి తింటారు. నోరు తెరిస్తే చాలు ఓ భయపెట్టేయడమే. నోరు తెరిస్తే చాలు అందరు ఏం తెలుసా? ఓ ఇది అది అన్ని చెత్త చెత్త మాటలు, మనిషి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ చెట్టుకుల కూరగాయంటే దీనిలో సంతోషం పెట్టేది కాదు, నూనె చెట్టు కాదు, ఎలాంటి ఫలాలు ఇచ్చే చెట్టు కాదు. దీని స్వభావం ఏంటంటే గుచ్చే చెట్టు, ఇది గాలిపచ్చే చెట్టు. ఓ గుళ్ళ లాంటి గాయాలు. దీని స్వభావం ఏంటంటే కూర్చడమే, కూర్చడమే. ముట్టుకుంటారు, ఇటు ముట్టుకుని ఎదుగుస్తుంది, అడు ముట్టుకుని అడుగుస్తుంది అనే వ్యాపారంలో ఎటు బయట కూర్చడమే. దీని వంటిని దీని చెట్టు నిండా ఏమిటంటే కంపెనీ ముళ్ళే ఉంటాయి. దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాంటి చెట్టుకు దూరంగా ఉండాలి, ముళ్ళకు దూరంగా ఉండాలి. చెట్టు నేను ఆశ్రయించిన యోన ఫెయిల్ అయిపోయాడు. చెట్టుని కదా ఆశ్రయించాల్సింది, ముళ్ళ చెట్టు కదా ఆశ్రయించాల్సింది. నేను అంటాను ఇది భయపెడుతుంది మాటలతోటి. దాని పనితో అది చేయట్లేదు కానీ అది ఏమనుకుంటుందంటే అందరూ నాదే రావాలనుకుంటుంది. కానీ దానికే వినలేదు. ఈరోజు దేవుని ప్రేమించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? గాయపరిచి ఎదుగుతున్నావా? గాయాలు కట్టే ఎదుగుతున్నావా? బలహీనపరిచే మాట మాట్లాడుతున్నావా? బలాన్నిచ్చే మాట మాట్లాడుతున్నావా? దేవుని మధ్యలో స్థిరంగా నిలబడుతున్నావా? లేక ఇటువాడు ఊగిపోతున్నావా? అసలు నీ పర్పస్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడికి ఒక ఉన్నత సంకల్పం ఉంది. ఈ సంకల్పం నెరవేర్చబడకుండా, దేవుడికి చిత్తం నెరవేర్చబడకుండా ఓ ముళ్ళ చెట్లు బయలుదేరాయి. అందుకే దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. గురించి మాట్లాడుతుంది, రా అన్నది పరిగెత్తలేదు, నా పని ఒకటి ఉంది. నేను మొదట ఇటువంటి తిరిగే వ్యక్తిని కాదు, నేను స్థిరంగా ఉండే వ్యక్తిని. నా పనిలో నేను మొదట చేయాలి. నా పని ఏంటంటే నేను దేవునికి మనుషులకు తైలాన్ని ఇచ్చే చెట్టును. నా తైలాన్ని ఇచ్చిన వాణి నేను నీ కొరకు ఇటు పరిగెత్తడానికి వస్తున్నా, నేను రాజుకోవడానికి వస్తున్నా. అది నా డ్యూటీ కాదండి. ఎంత చక్కగా మాట్లాడుసాక ఒలివ చెట్టు ఎప్పుడు జీవించే చెట్టు అది. నువ్వు నిత్యము మందిరంలో ప్రత్యక్ష గుడారంలో ఈ ప్రసంగంలో ఎప్పుడే నూనె పోసేవారు. నిత్యము వెలిగే దీపం అది. ఓ ప్రతిరోజు ప్రకాశించే దీపము. ఈరోజు ఆ దీపం ఎలా ఉంది? దీపము నువ్వు మండుతున్నవా? అయిపోయావా? ప్రకాశిస్తున్నావా లేదా? ఒకవేళ కనుక నువ్వు ప్రకాశించబడకపోతే ఈ రోజు దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాటలు ఇవ్వండి.
బలపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనగా పరీక్షించుకోవాలి. దేవా, దావిదంటున్నాడు, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరంలో స్థిరపరచబడు, దేవుని మందిరంలో నాటబడు, దేవుని మందిరంలో ఒలీవ మొక్క అంటుంది. నేను దేవునికి స్థానం ఇచ్చే వ్యక్తిని. దేవునికి స్థానం ఇవ్వండి. అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అందరి చేతి మాట్లాడుతుంది, ఒళ్ళు చేతి మాట్లాడింది, అందరూ చేతి మాట్లాడుతుంది. రాసు ఎందుకోమని ఏమంటే అందరూ చేతి మాట్లాడుతుంది. చెట్ల మీద రాసేయండి, ఇటువంటి ఊడదు.